ఓకే సార్. ఇప్పుడు చూసుకున్నట్లయితే పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్ అయితే పాస్ అయిపోయింది. సో, దాని గురించి మీ కామెంట్ ఏంటి? మహిళా బిల్లు పాస్ కావడం సంతోషమే, ఎవరు కాదనట్లేదు. బట్ బీసీ మహిళలకు వాటా కూడా రావాలి కదా. ఇవాళ బీసీ మహిళలకు, ఎస్సీ ఎస్టీ మహిళలకు వాటా రాకుండా మహిళా బిల్లు వస్తే అది ఎవరు రేపు ఆ 1/3 ఎంపీలు ఎమ్మెల్యేలు అవుతారు, అగ్రవర్ణాలు అవుతారు. సో అగ్రవర్ణాల వాళ్ళు అయితే బీసీ ఎస్సీ ఎస్టీలకు మెజారిటీ ప్రజలు ఎవరు? బీసీ ఎస్టీ. అయ్యేది ఎవరు ఈ బిల్లుతోని? అగ్రవర్ణ మహిళలు. మరి బీజేపీ అగ్రవర్ణ మహిళలకు చేస్తుందా, లేకపోతే మొత్తం బహుజన మహిళలకు చేస్తుందా న్యాయం? అంటే మీ అభిప్రాయం ప్రకారం ఎస్సీలకు కూడా సెపరేట్‌గా అందులో రిజర్వేషన్, ఎస్సీ మహిళలకి, ఎస్టీ మహిళలకు, బీసీ మహిళలకి? ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు సపరేట్గా ఇవ్వాలా. ఇస్తే ఏమవుతుంది? వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అవుతారు, వాళ్ళు కూడా ఎంపీలు అవుతారు. కానీ రొటేషన్ విధానం అయితే ఉంది కదా సార్ ఇందులో. ఈ రిజర్వేషన్‌లో ఇప్పుడు రొటేషన్ విధానంతో ఒకసారి ఎస్సీ మహిళకి, ఒకసారి ఎస్టీ మహిళకి, ఒకసారి బీసీ మహిళకి ఆ విధంగా రావచ్చు కదా వరుసగా. రొటేషన్ రావడం వేరు, ఆ? ఒక ఒక చట్టంలో పొందుపరచడం వేరు. ఎందుకంటే ఇప్పుడు చట్టంలో చట్టంలోనే రొటేషన్ పద్ధతి అని ఉంటే వస్తుంది, లేకపోతే రాదు. ఇవాళ బీసీ బిల్లే రాలేదు, అంటే బీసీలో వాళ్ళ క్యాస్ట్ సెన్సెస్ జరగలేదు, ఇంకా ఇప్పుడే మొదలైంది. బీసీ బిల్లు వచ్చి బీసీ బిల్లులో అప్పుడు ఒక బిల్లు వచ్చినప్పుడు చట్టసభలో వాళ్ళకు 42% వాటా, 50% వాటానా అనేది వచ్చినప్పుడు అప్పుడు మహిళలకు కూడా ఆ దాంట్లో వాటా వస్తుంది. బట్ బీసీ బిల్లుకు రాకుండా ఇప్పటిదాకా అడ్డుపడుతున్నది ఎవరు? బీసీ ప్రధానమంత్రి ఉన్నావు, బీసీ బిల్లు అనేదాన్ని ఇంతవరకు నువ్వు పాస్ చేయించలే. ఇప్పుడు మూడోసారి కూడా ప్రధానమంత్రి అయినావు, మరి సూడో బీసీ కదా నువ్వు నిజంగా బీసీ అనుకుంటే నీ బీసీ ప్రజలకు అన్యాయం జరుగుతుంది, అక్కడ వాళ్ళకి రాజకీయ ప్రాతినిధ్యం లేదు, దాన్ని ఎందుకు చేయించలేకపోయినావు? వాళ్ళ నిజంగానే బీసీ అని నీకు ఆ ప్రేమ ఉంటే లేదు, నీకేముంది అపదస్తమానం హిందుత్వ ఎజెండాతోని ఇవాళ భరతమాత, లేకపోతే యుద్ధాలు, వాళ్ళ మీద యుద్ధం, వీళ్ళ యుద్ధం పేరుతోని, లేదా వికసిత భారతంతో విభజిత భారత్లో అన్ని చేసుకుంటూ ఇవాళ బీసీలకు అన్యాయం చేసిన చరిత్ర ఒక బీసీ ప్రధానమంత్రిగా నీకే నిలుస్తుంది. మరి ఇవాళ బీసీలని వాళ్ళకి బీసీ బిల్లు తీసుకొచ్చి అందులో వాళ్ళకి రాజకీయ రిజర్వేషన్లు ఎంపీ ఎమ్మెల్యేలు పెట్టించి, లోకల్ బాడీ కాదు, లోకల్ బాడీతో పాటు ఎంపీ ఎమ్మెల్యేలు కూడా కావాలి. ఇప్పుడైతే కాంగ్రెస్ మాట్లాడుతుంది ఓన్లీ లోకల్ బాడీ ఇష్యూ, కానీ ఎంపీ ఎమ్మెల్యేలు లేకుండా లోకల్ బాడీలు ఏం చేసుకుంటాం? ఇప్పటికే లోకల్ బాడీలో బాగానే ఉంది ప్రాతినిధ్యం, కానీ ఎంపీ ఎమ్మెల్యేలు లేదు. సో అందుకే నేనేమంటున్నానంటే, నిజంగా నువ్వు బీసీవి ప్రధానమంత్రిగా చెప్పుకునే అర్హత నీకు ఎప్పుడు వస్తుంది? బీసీలకు న్యాయం చేసినప్పుడు. బీసీలకు బీసీ బిల్లు వస్తే బీసీ మహిళలు కూడా వస్తుంది ప్రాతినిధ్యం, వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు. కాబట్టి ఇవాళ నువ్వు బీసీ బిల్లు తెకపోవడం వల్ల ఈ మహిళలకు అన్యాయం జరిగింది, అది నీ వల్లనే. నువ్వు బీసీ బిల్లు తెచ్చుంటే ఇవాళ బీసీ మహిళలకు కూడా న్యాయం జరిగేది. మరి అది చేయడం ఒక బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటూ నువ్వే బీసీలకు అన్యాయం చేస్తే ఎవరు న్యాయం చేయాలి? ఇప్పుడు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లులో అందరికీ సమన్యాయం చేయాలంటే ఏ విధంగా ఆ బిల్లును తీసుకురావాలి సార్? ఆ బిల్లులో జనాభా దామాష పద్ధతిలో మహిళల కోటా ఉండాలి, సబ్ కోటా. ఇప్పుడు 33% కోటా, దాంట్లో సబ్ కోటా ఉండాలి. బీసీ మహిళలు ఎంత, ఎస్సీ మహిళలు ఎంత, ఎస్టీ మహిళలు ఎంత, ఈ సబ్ కోటా ఇవ్వకుండా ఓవరాల్గా నేను సీట్లు ఇస్తానంటే అది జనరల్ మహిళలే వస్తారు, ఎస్సీ ఎస్టీలు కూడా వస్తారు, అందులో రానని కాదు. కానీ నీకు ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకంగా అగ్రవర్ణాలతో పోటీపడే సత్తా ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓసీ మహిళ పోటీ చేస్తుంది, అక్కడే ఒక ఎస్సీ మహిళ పోటీ చేస్తుంది, ఎవరికి వెళ్తారు? ఓసీ మహిళకి వెళ్తుంది. కాబట్టి అక్కడ ఎస్సీ మహిళ గెలవాలంటే ఆమెకు రిజర్వేషన్ ఉండాలి. ఇది ఎస్సీ మహిళ కోట, ఇది బీసీ మహిళ కోట, ఇది ఎస్టీ మహిళ కోట. అప్పుడు ఓసీలు పోటీ చేయరు మహిళలు, అట్లా కాకపోతే ఓసీలు కూడా పోటీ చేస్తారు. అప్పుడు ఎక్కడ కూడా ఒక్క సీటు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు గెలవరు. అదే కుట్ర. ఇప్పుడు ఈ మహిళా బిల్లు కుట్ర ఏంటంటే ఓసీ మహిళలను గెలిపించడం, ఓసీలను రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం. రేపు జమిలీ ఎన్నికల తర్వాత అఖండ భారత నిర్మాణం చేయాలంటే వాళ్ళంతా కూడా ఆర్ఎస్ఎస్కు అనుబంధంగా ఉండే మహిళలే ఎక్కువ మంది ఉంటారు, అలా బీజేపీ మహిళలే ఎక్కువ మంది ఉంటారు. అందుకే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీల నుండి అయితే వాళ్ళు ప్రశ్నిస్తారు, ఇది ఎట్లా అది ఎట్లా అని చెప్పి. కాబట్టి వీళ్ళని అక్కడ తొక్కేయాలంటే ఓన్లీ జనరల్ మహిళా చట్టం మీద తేవాలి. ఆ రోజు కాంగ్రెస్ కూడా తెలియకపోయింది ఒక సెక్యులర్ పార్టీగా, ఈరోజు బీజేపీ ఎట్లా సెక్యులర్ పార్టీ కాదు. కాబట్టి మిగతా వాళ్ళకు న్యాయం చేస్తానైతే నేను అనుకోవడం లేదు. బట్ భవిష్యత్తులో ఒకవేళ బీసీ బిల్లు కనుక ఇంకా ఎట్లాగో టైం ఉంది కాబట్టి
ఈ 2 బిల్లుల తర్వాత కామన్ సివిల్ కోడ్ బిల్ ఒకటి వచ్చేది ఉంది. దాంతోపాటు బీసీ బిల్లు కనుక వస్తే ఈ క్యాస్ట్ సెన్సెస్ కూడా అయిపోతుంది కాబట్టి అలా బీసీ బిల్లును తయారు చేసి బీసీలను ఆమోదిస్తే నేను సంతోషపడతా, మోడీని అభినందిస్తా. ఎస్సీ ఎస్టీలకు కూడా దాంట్లో కలిపియాలి, మహిళలకి, బీసీ మహిళలతో పాటు ఎస్సీ ఎస్టీ మహిళలకు కూడా అవకాశాలు వచ్చినప్పుడే ఈ మహిళా బిల్లు సార్థకమవుతుంది, లేకపోతే కాదు, అగ్రవర్ణాలకే పరిమితం అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అడిగిన వెంటనే మాకు ఫేస్ టు ఫేస్ కార్యక్రమం ఇచ్చినందుకు సార్ థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్ వన్స్ అగైన్.